So hello everyone, welcome back. We are going to discuss about the intensity of transmitted light when a polaroid sheet is rotated between two crossed polaroids. ఓకేనా? సో ఇది నేను తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో చెప్తాను బికాస్ కొంతమంది తెలుగులో చెప్పమని అడుగుతున్నారు కాబట్టి. సో చూడండి, two polaroids P1 P2 are placed such that the transmission axis are perpendicular. So if you see here, P1 P2 ఇవి ఉన్నాయన్నమాట, two polaroids. ఓకేనా? దిస్ ఆర్ ద యాక్సిస్ అనమాట. P1 యాక్సిస్, ఇది P2 యాక్సిస్. ఇవి రెండు ఎలా పెట్టామంటే ఇట్ ఈస్ ప్లేస్డ్ సచ్ ఏ వే దట్ ద ట్రాన్స్మిషన్ యాక్సిస్, ఇది ట్రాన్స్మిషన్ యాక్సిస్, ఇవి ఎలా ఉన్నాయంటే ఇంకా పర్పెండిక్యులర్గా ఉన్నాయన్నమాట. చూడండి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి P1 P2 అనేది. సో when light passes through only these two crossed polaroids, no light emerges from P2. ఒకవేళ లైట్ అనేది ఈ టూ పాలరాయిడ్స్ నుంచి లైట్ అనేది పాస్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది, P2 నుంచి ఏ లైట్ ఎమర్జ్ అవ్వదు అనమాట. నో లైట్ ఎమర్జెస్ ఫ్రమ్ P2 నుంచి ఏ లైట్ ఎమర్జ్ అవ్వదు అనమాట. ఒకవేళ P1 P2 నుంచి ఇఫ్ యూ సెండ్ ద లైట్, నో లైట్ ఎమర్జెస్ ఫ్రమ్ P2. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, థర్డ్ పాలరాయిడ్ పెడుతున్నాం అనమాట, దాన్ని P అంటున్నాం అనమాట. ఈ P ఏం చేస్తుంది అంటే కనుక టీటా యాంగిల్, టీటాని ఫామ్ చేస్తుంది అనమాట విత్ P1 యాక్సిస్తో ఏం ఫామ్ చేస్తుంది, ఇది P1 యాక్సిస్ కదా. సో P1 యాక్సిస్తో ఈ P అనేది టీటా యాంగిల్ని ఫామ్ చేస్తుంది అనమాట. నవ్ థర్డ్ పాలరాయిడ్ P ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ P1 అండ్ P2 మధ్య P అనేది పెట్టాము. ఓకే, ట్రాన్స్మిషన్ యాక్సిస్ ఆఫ్ P ఏదైతే ఉందో ఇట్ ఈస్ మేకింగ్ టీటా యాంగిల్ విత్ ద ట్రాన్స్మిషన్ యాంగిల్ ఆఫ్ P1. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఏం చూస్తాం మనం అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి, ఎమర్జింగ్ ఫ్రమ్ P2 చూస్తామన్నమాట. ఓకేనా? సో చూడండి, సో ఇక్కడ I1 అనమాట. మీరు I1 ఏమనుకుంటారు, I0/2. ఓకేనా? అదే కదండి, చూడండి ఇక్కడ I1 ఇది. సో ఇది I0/2, అదే రాసిన ఇక్కడ I0/2. సో ఇది మన ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. సో I2 వచ్చేసి సేమ్ అలానే సిమిలర్గా రాస్తాం, దాని యాంగిల్ టీటా అదంతా కూడా రాస్తాం. I2 ఏం రాస్తామంటే I1 cos square θ, ఇది మన సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు I ఏం రాస్తాము, I2 cos square θ 90 - ఓకేనా? ఇది థర్డ్ ఈక్వేషన్ అనమాట. I2 = cos square 90 - సారీ. ఓకే, సో ఇలా రాస్తాము. ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, ఇక్కడ I2 ఉంది కదా, ఈ I2 ఇక్కడ ఉంది కదా. సో ఈ సెకండ్ ఈక్వేషన్ అనేది ఇందులో పెడతాం అనమాట. చూడండి, I = I1 cos square θ. ఇప్పుడు ఇదంతా సిమిలర్గా ఇక్కడే దించేస్తున్నా, cos square 90° - θ. ఓకేనా? సో ఇక్కడ I1 కనిపిస్తుందా, ఇది ఇక్కడ పెడుతున్నా నేను. I = I0/2 cos square θ. ఇప్పుడు cos square 90 - θ అంటే sin square θ కదా, అదే పెడుతున్నా ఇక్కడ, sin square θ. ఓకేనా? సో దీన్ని మీరు ఇంకా ఎలా రాయొచ్చు చూడండి, I = I0/2 × 1/4. ఇప్పుడు ఇక్కడ cos square θ sin square θ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎలా రాస్తారు, 2 sin θ cos θ హోల్ స్క్వేర్ రాస్తారు. ఇక్కడ నేను 1/4 ఎందుకు పెట్టినారంటే లైక్ క్యాన్సిల్ అవ్వడానికి అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తే దీనికి హోల్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఏంది 4 × 2 = 8, ఇలా చేయండి. I = I0/8 × sin square 2θ. ఇక్కడ అదే పెట్టేసిన. ఓకేనా? సో ఇక్కడ ఏంది, I అనేది ఏంది sin square 2θకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. ఒకవేళ ఈ θ మనం ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఈ θ 0 తీసుకున్నాం అనుకో, లేకపోతే 90 తీసుకున్నాం అనుకో, ఏది తీసుకున్నా కూడా I అనేది ఏమవుతుంది, 0 అవుతుంది అనమాట. I అనేది 0 అయిపోతుంది. θ మీరు 0 తీసుకున్నా 90 తీసుకున్నా I అనేది 0 అయిపోతుంది మీకు. ఓకేనా? సపోజ్ మీరు θ 45 తీసుకున్నారనుకోండి, θ
టీటా ఒకవేళ యాంగిల్ ఇఫ్ యూ టేక్ 45, అప్పుడు ఐ అనేది ఏమవుతుందంటే సేమ్ అంటే 1 వస్తుంది కదా. 1 వచ్చినప్పుడు టీటా మీరు 45 తీసుకున్నప్పుడు సైన్ ఇక్కడ 245 వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది 1 అవుతుంది. అంటే మళ్ళీ ఇది I0/8 వస్తుంది అనమాట. I0/8 అనేది వస్తుంది ఐ వాల్యూ. ఓకేనా. సో ఇదంతా మీరు చూస్తే కనుక నార్మల్గా టీటా అనేది 5 దీనిలో హాఫ్ ఉంటుంది కదా 4 అలా అనమాట. ఓకేనా. అంటే ఏంది దేర్ఫోర్ ద ట్రాన్స్మిటెడ్ ఇంటెన్సిటీ విల్ బి మ్యాక్సిమం ఎప్పుడు ఉంటుంది, మ్యాక్సిమం ఎప్పుడైతే ఉంటుందంటే ఎప్పుడైతే λ/4 ఉంటుందో టీటా ఎప్పుడైతే λ/4 ఉంటుందో అప్పుడు మ్యాక్సిమం ఉంటుంది అనమాట ట్రాన్స్మిటెడ్ ఇంటెన్సిటీ అనేది. ఓకేనా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వేరే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో లైక్ చేయండి. బాయ్.